హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. నేను మీ నర్సింహులు. ఇప్పుడు నూడిల్స్ చేస్తున్నా. నూడిల్స్ ఇట్లా కొట్టాలి. గుడ్డు కలపాలంటే గుడ్డు 4 గుడ్లు వేసి ఇట్లా కొట్టాలి. గుడ్డ పోతే టేస్ట్ కాదు, ముందు చెప్తాను. ఇట్లనే కొట్టాలి. ఇక ఇట్లా వేయాలి. అదే చదివేయాలి. మళ్ళీ నార్మల్ అయితే టేస్ట్ కాదు. ఏంటంటే ఇక మన సంసారమే అట్లా ఇట్లా పోయి ఇట్లున్నది అట్లున్నదంటే ఏం చేస్తాం దూరా. ఆయన ఎక్కడికి బతకాలి. పొయ్యి తేవాలంటే 10,000 కావాలి. ఎక్కడికి ఇక ఆటరానికి పోయి ఆటరానికి పాత గజలు అన్నట్టు ఉంటుంది. వచ్చిందా తిప్పల వాడాలి. నూడిల్స్ వేసిన తర్వాత కలపాలి. ఎట్లా కలపాలంటే ఇక మనది దుకాణం అయితే చూడండి సార్, పొద్దుగాల 10 గంటల నుంచి నైట్ 10 గంటల దగ్గర నడుస్తూ ఉంటుంది. ఇక సామాన్లను బట్టి నైట్ అయితే ఏమైతున్నాయి. అదే ఈ డబ్బాలు కాదు, జర ఫోన్ మనకి ఈ డబ్బా కాదు ఫోన్ మనకి ఇవ్వాలనుకున్నా. ఇక ఏం వేయాలంటే ఇప్పుడు డబల్ అంటే ఎంత ఏంది డబల్ ఎగ్ అంటే 70 రూపాయలు సారు. ఇబ్బందులు అట్టే వస్తున్నారు యాసగా సారు అంట. డబల్ ఎగ్ 70 రూపాయలు, సింగిల్ ఎగ్ 60 అమ్ముతున్నాం. కానీ నీ గురించి బంపర్ ఆఫర్ 50కి ఇస్తాడా. మీరు నాగదు కానీ నేను మటన్ 300 ఇస్తున్నా. నేనేం చేస్తున్నా అంటే నూడిల్స్ చేస్తా ఉన్నాను. ఏం లేదా అబ్బి, ఉన్నన్ని దినాలు ఆనందంగా ఆడుతూ పాడుతూ చిందులేస్తూ పని చేసుకోవాలా. మన అన్నున్నాడు సాయన్న. సాయాన్ని ఎట్లుంటాడంటే పొద్దుగాల గొర్రె కాడికి పోతాడు. పొద్దుగాల లేచి ఏం లేదు, గొర్రె నేర్పుకొస్తాడు, తింటాడు, మళ్ళీ అనుకుంటాడు. మళ్ళీ పొద్దుగాల లేచి అట్టినే పోతా ఉంటుంది జీవితం. అదే ఇప్పుడు అన్నప్పుడు ఇదే మాట. రేపు చూడు ఆడుంటాడు, భయపల్లెలు ఉంటాడా, గొర్రెకాడు చూడు. ఏంది వాడే నువ్వు నా గురించి అంటే పొల్ల మీద పొల్ల వస్తాయి నాకైతే. ఇగో సాయాన్ని ఏమంటున్నాడంటే, ఇక సాయన్న కూడా ఉన్నాడు. నమస్తే సాయన్న, చెప్పానా ఏమన్నా చెప్పే మనసులకు నూడిల్స్ ఏమన్నా చెప్పా అంటే నీ గురించి చెప్పాను. ఏమన్నా పట్టుకో, మైకు పట్టుకో, చెప్పు. ఏమన్నా మంచి పాటలు 4 కస్టమర్కి, మన కస్టమర్లకు. తినాలి, తింటే బాగుంటుంది. ఏమన్నా తినాలి కదా. తిన్నా అడుగు అన్న మస్తు కట్టించింది. మస్తు కట్టించలేదే, నా ముందర తినాలి. తిందాం వెళ్ళండి, తిందాం. ఏంది అబ్బి, గొర్రె బిల్లుకి వస్తున్నావా? ఏం లేదు, సాయన్న పైడియాల కాడ కింగులా ఉన్నాడని చెప్తా ఉన్నా మీ అందరికి కూడా. ఏం లేదు, ఉన్నంది దినాలు నవ్వుకుంటా ఎంజాయ్మెంట్ ఉండాలి, అంతేగాని కొట్లాటలు జగడాలు శత్రుత్వము అవన్నీ పెట్టుకొని లాభం లేదు. ఉన్నన్ని దినాలు ఆనందంగా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనమైతే మన దగ్గరికి వచ్చిన కస్టమర్తో కంపల్సరీ ఇంటర్వ్యూ తీసుకుంటాం, కానీ వాళ్ళకి నచ్చితే, లేకపోతే మనం తీసుకోమప్ప. ఎందుకంటే వాళ్ళకు కూడా నచ్చాలి. ఇక నా తాను నూడిల్స్ అయితే అయ్యింది.